ఆపరేషన్ బుడమేరు చేపట్టి విజయవాడకు మళ్లీ ఇలాంటి దుస్థితి రాకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. కొల్లేరుపై ఆక్రమణలు ఉంటే వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు. ప్రజాక్షేమం కన్నా ఈ ప్రభుత్వానికి ఏదీ ఎక్కువ కాదని తేల్చి చెప్పారు. మరోవైపు అల్పపీడనంతో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. విజయవాడలోని వరద పరిస్థితులపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి వివరించానని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కృష్ణానదికి చరిత్రలో ఎన్నడూ లేనంత ప్రవాహం రావడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని చెప్పానన్నారు. బుడమేరు ఆక్రమణల వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ప్రభుత్వం అధికార యంత్రాంగం చేపట్టిన సహాయక చర్యలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. బుడమేరు బ్రీచెస్ జరిగాయి. ఈ విధంగా ఎన్క్రోచ్మెంట్ చేశారు. 2,02,000 కుటుంబాలు, 6 లక్షల మంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు. 8వ రోజు కూడా వాళ్ళంతా నీటిలో ఉండే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలను వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార యంత్రాంగం మొత్తం రాత్రింబగళ్లు ఒక్క మినిట్ కూడా రెస్ట్ తీసుకోకుండా శ్రమించి పునరావాస కార్యక్రమాలు ఏం చేశారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటన్నింటిపైన గవర్నర్ కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. నేను కూడా వాచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రాఆర్డినరీ సర్వీస్ చేశారు. ఇది చాలా సంతోషం అని చెప్పి వారు కూడా సాటిస్ఫాక్షన్ ని ఎక్స్ప్రెస్ చేశారు. తొందరలోనే సాధారణ పరిస్థితులు నెలకొల్టాయని కూడా వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కూడా ఆశాభావాన్ని తెలియజేశారు. బుడమేరు ఇన్ఫ్లో నగరంలో పడే వర్షపాతంపై వేర్వేరు అధ్యయనాలతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలోని వరద బాధితులకు గత 8 రోజుల్లో 97 లక్షల ఆహార పొట్లాలను పంపిణీ చేశామని తెలిపారు. దెబ్బతిన్న వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు బాగు చేయించడం పెద్ద సవాలుగా మారిందన్నారు. ఎన్యూమరేషన్కి వెళ్లే మునుపు ఇంకొక మేజర్ వర్క్ మాకు అనిపించేది ఏంటంటే స్కూటర్లు గాని, మోటార్ బైక్స్ గాని, ఆటోలు గాని, కార్లు గాని ఇన్సూరెన్స్ చేసినట్టు కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం, ఇన్సూరెన్స్ కానాటే కూడా చెడిపోవడం. ఇప్పుడు ఇవన్నీ రిపేర్ చేయించడం ఒక పెద్ద ఎక్సర్సైజ్. మొత్తం చాలా మందికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇండ్లలో. ఇవన్నీ కూడా రిపేర్లు చేయించాలి. అవసరమైతే తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇవన్నీ రిపేర్లు చేయించాలని మా ఉద్దేశం. మోర్ ఆర్గనైజ్డ్ సెక్టర్ లో దీనికి కూడా శ్రీకారం చుట్టాం. కొంతమంది ముందుకు వస్తున్నారు. వాళ్ళ యొక్క సిఎస్ఆర్ కూడా పెట్టి చేస్తామని, అలాంటి వాళ్ళ దగ్గర పెట్టించి ఎవరైతే పెట్టలేమంటారో అక్కడ గవర్నమెంటే పెట్టి ఎలక్ట్రానిక్ ఇవి గాని, అదే వారికి గ్యాస్ స్టవ్ కి అయితే వాళ్లే చేస్తా ఉంటారు, అవి చేయించడం. మోటార్ వెహికల్ కి ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ దగ్గర చేయించడం, ఇన్సూరెన్స్ లేనిది ఇక్కడ మనమే చేయించడం. మరీ ఎక్కువ అయితే ఏ విధంగా హ్యాండిల్ చేయాలని చేయడం. ఓవరాల్ గా ఒక పర్సెప్షన్ పెట్టుకుని పనిచేస్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే కష్టకాలంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి. ఆర్గనైజ్ సెక్టర్ లో చేసి ఇంకా ఈజీ అవుతుంది. కానీ వాళ్ళ చాయిస్ వచ్చిన ఇంజనీర్ ని పెట్టుకుంటాడు, వాళ్ళకి కావలసిన మెకానిక్ ని పెట్టుకుంటారు. ప్రభుత్వం కోఆర్డినేట్ చేస్తాం. వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ కింద దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం సబ్సిడీతో గాని ఫుల్ గా గాని బేర్ చేస్తాం. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం డ్రైనేజీలను నాశనం చేసిందని, వాటిని ఆధునికీకరిస్తామని చంద్రబాబు తెలిపారు. కొల్లేరులో ఆక్రమణల వల్ల నీరు వెనక్కి వస్తోందని తెలిపారు. వాటిని పరిశీలించి తొలగిస్తామని ప్రకటించారు. మళ్లీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలనో చేసి భవిష్యత్తులో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. క్వశ్చనే లేదు. ఇంకా 2,03,000 కుటుంబాలు, ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చొని వాళ్ళకి జరిగిన నష్టం బాధపడుతూ ఇంత అవస్థపడాల్సిన పని లేదు. కొంతమంది స్వార్థపరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు. జీవిత కాలంలో కూడగట్టుకున్న డబ్బులన్నీ పోయే పరిస్థితి వచ్చింది. కొంతమంది స్వార్థపరుల కోసం, కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కోసం, కొంతమంది పాలిటీషియన్స్ కోసం, ఐ కెన్ సే వెరీ క్లియర్లీ కొంతమంది పొలిటికల్ సపోర్ట్ తో విచ్చలవిడిగా చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఎట్టే పరిస్థితిలో ఉపేక్షించాం. చాలా ఫర్మ్ గా ఉంటాం. పటిష్టమైన చట్టం ఉంటుంది. చాలా క్లియర్ గా ఉంటాం. అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం కాదు. అల్పపీడనంతో వివిధ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశామని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు. మళ్లీ డిప్రెషన్ వచ్చింది. దీనివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు, ప్రకాశం వరకు
ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంది. మళ్ళా ఒకసారి అందరినీ అప్రమత్తం చేశాం. ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితి ఉంది. ఏలేరు రిజర్వాయర్ కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా ఏలేరుకు నీళ్లు వస్తే ఆ నీళ్లన్నీ కింది పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురే పరిస్థితి ఉంది. దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోమన్నాం. రాష్ట్రం మొత్తం ఎక్కడ చెరువులకు గాని కాలువలకు గాని డ్రైన్స్ కి గాని గండ్లు పడకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఉంది. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం ఏరియాలో పైనుండే హిల్స్ అని కొండల మీద నుంచి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ జరిగి ప్రమాదం ఉంది. అది కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే అక్కడుండే చిన్న చిన్న గూడెలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. దానికి కూడా అప్రమత్తంగా ఉండమని వారిని కూడా అప్రమత్తం చేశాం. గత ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ డబ్బులు కూడా వాడేసి అన్ని ఖాతాలను ఖాళీ చేసిందని సీఎం ధ్వజమెత్తారు. ఇవాల్టి నుంచి వరద నష్టంపై అంచనాలు ప్రారంభిస్తామని ప్రకటించారు.